వాస్తు రమేష్ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రహరీ గేట్లలో జరిగే వాస్తు దోషాల గురించి తెలుసుకుందామండి. ఇల్లు అంతా కూడా వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఇంట్లోని ద్వారాలు కానీ గదుల అమరిక కూడా వాస్తు ప్రకారం ఉన్నప్పటికీ గేట్ల నిర్మాణం చేసే చిన్న చిన్న తప్పుల వలన అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి. గేట్ల నిర్మాణంలో జరిగే తప్పుల గురించి ఆ దోషాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి వాస్తు గురించి తెలుసుకోవాలని అవగాహన ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ప్రహరీ గేట్ అనేది సింహద్వారం ఎదురుగా ఉండటం అనేది చాలా మంచిదండి. అలాగే సింహద్వారం కంటే కూడా ప్రహరీ గేట్ అనేది వెడల్పుగా ఉండాలండి. సింహద్వారము యొక్క నేల మట్టం కంటే ప్రహరీ గేట్ యొక్క నేల మట్టం అనేది తక్కువ ఉండాలండి. అంటే సింహద్వారం కంటే ఎత్తు తక్కువలో ఉండాలండి ప్రహరీ గేట్ అనేది. సింహద్వారం కంటే ప్రహరీ గేటు ఎత్తులో ఉన్నట్లయితే వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలకి గురవుతారండి. అదేవిధంగా ప్రహరీ గేట్ యొక్క సెంటర్ లైను, సింహద్వారం యొక్క సెంటర్ లైను ఒకే లైన్లో ఉండకూడదండి. అంటే మనం ప్రహరీ గేట్లో నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళకూడదండి. ప్రహరీ గేట్ అనేది కొంచెం ఒక అంగుళం కానీ 2 అంగుళాలు కానీ ఎడమవైపుకు ఉండాలండి. అంటే ప్రహరీ గేట్లోంచి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపుగా వెళ్ళినట్టు వెళ్ళాలండి. ఇంట్లోకి వెళ్ళినప్పుడు దాన్ని పూర్ణబాహు ప్రవేశము అంటామండి. అది చాలా అత్యుత్తమైన ప్రవేశం అండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ప్రహరీ గేటు సింహద్వారం కంటే అంగుళం కానీ 2 అంగుళాలు కానీ ఎడమవైపుకు ఉండేట్లు చూసుకొని ఇంట్లోకి ప్రవేశించేట్టు కుడివైపు తిరిగి ప్రవేశించినట్లయితే అత్యుత్తమమైన ప్రవేశం అండి అది. ఈ నియమాన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రహరీ గేట్లోంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపుగా తిరిగి ప్రవేశించడం అనేది చాలా ఉత్తమమైనదండి. ఆ విధంగా ఉన్నట్లయితే అనేక శుభ ఫలితాలు వస్తాయండి వారికి. తర్వాత ప్రహరీ గేట్ అనేది ఎప్పుడూ కూడా మూలలో పెట్టకూడదండి. గేట్ అనేది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈశాన్యంలో కానీ, పడమర వాయువులో కానీ, దక్షిణాగ్నిలో కానీ మనం గేట్లు పెడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా మూలలో అంటే మూల కోణంలో గేట్ అనేది ఎప్పుడు పెట్టకూడదండి. కనీసం 9 అంగుళాలు ఇటుకలతో ఒక మొత్త కట్టి అక్కడి నుంచి గేటు పెట్టుకోవడం అనేది ఉత్తమం అండి. కోణంలో కానీ గేటు నిర్మాణం చేసినట్లయితే ఇంటి యొక్క కోణం ప్రహరీ కోణంలో ఆ గేటు అనేది పడి వారికి దోషం కలుగుతుందండి. కాబట్టి కోణంలో ఎలాంటి పరిస్థితులను గేట్ అనేది నిర్మాణం చేయకూడదండి. మనం స్క్రీన్ పైన చూపించాం చూడండి, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉచ్చ స్థానంలో పెద్ద గేటు నిర్మాణం చేసుకోవాలండి. ఇంటికి తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ గేట్లు అనేది రావడం జరుగుతుందండి. అలా గేట్లు నిర్మాణం చేస్తున్నప్పుడు పిల్లర్లు నిర్మాణం చేస్తారండి. ఆ పిల్లర్లు అనేవి ప్రహరీ గోడ నుంచి లోపలికి రాకూడదండి. అంటే గోడ మందం 6 అంగుళాలు ఉంటే పిల్లర్లు అనేవి 9 అంగుళాల మందం ఏర్పాటు చేయడం వలన 3 అంగుళాలు అనేవి పిల్లర్లు బయటకు వస్తాయండి. అలా నిర్మాణం చేయడం కూడా వాస్తు ప్రకారం పెద్ద దోషం కలుగుతుందండి. కాబట్టి పిల్లర్లు అనేవి గోడలో కలిసిపోయే విధంగా నిర్మాణం చేసుకోవడం అనేది అత్యుత్తమైన పని అండి. ఆ విధంగా చేసుకుంటే మంచి శుభఫలితాలు పొందుతారండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్న విధంగా ఇంటి కోణం నుంచి, ఇంటి మూల నుంచి ప్రహరీ మూలకి కోణంలో సంపు కానీ, బోరు కానీ, ప్రహరీ గేటు కానీ ఏది కూడా పడకుండా విధంగా చూసుకోవాలండి. కోణం తప్పించి నిర్మాణం చేసుకోవాలండి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలండి. కొన్ని సందర్భాలలో తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ స్థలం పెరిగినప్పుడు ప్రహరీ గోడ కూడా క్రాస్గా వస్తుందండి. అంటే ఈశాన్యం పెరిగి ఉంటుంది ప్రహరీ గోడ. అలా పెరిగిన సందర్భంలో గేటు నిర్మాణం చేస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలండి. అదేంటంటే ప్రహరీ గేట్ నిర్మాణం మాత్రం గేట్ అనేది ఇంటి వైపు చూస్తుండాలండి. గేట్ అనేది అంటే సింహద్వారం ఎలా ఉంటే అదేవిధంగా ప్రహరీ గేటు చూస్తూ ఉండాలండి.
అంతేగాని ప్రహరీ గోడ క్రాస్గా ఉన్నప్పుడు గేటు అదే విధంగా ఏర్పాటు చేస్తే మీకు వాయువు వైపు చూస్తూ ఉంటుందండి గేట్ అనేది. అది పెద్ద వాస్తు దోషం కింద వస్తుందండి. కాబట్టి ప్రహరీ గోడ క్రాస్గా ఉన్నప్పుడు గేట్ అనేది స్ట్రైట్గా ఇంటివైపు చూసే విధంగా నిర్మాణం చేసుకోవాలండి. తర్వాత ప్రహరీ గేట్ ఎదురుగా సంపులు నిర్మాణం అనేది లేకుండా ఉండేట్టు చూసుకోవడం మంచిదండి. తప్పనిసరి సందర్భంలో కనీసం మ్యాన్ హోల్ అన్నా గేట్లో పడకుండా చూసుకుంటే మంచిదండి. ఈ విధంగా వాస్తు నియమాలు పాటించి ప్రహరీ గేట్లు కానీ నిర్మాణం చేసుకున్నట్లయితే వారికి మంచి వాస్తు ఫలితాలు లభిస్తాయండి. అదేవిధంగా వారికి ఆరోగ్యం కానీ ప్రశాంతత కానీ అన్ని విధాల వాస్తు ఫలితాలు పొంది వారి అభివృద్ధిలో ఉంటారండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ధన్యవాదములు.